రైట్. మనం చూస్తున్నాం ప్రధానంగా బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. 11 మందికి సంబంధించి బెట్టింగ్ యాప్కి సంబంధించి కేసులు నమోదు చేశారు. తాజాగా సినీ సెలబ్రిటీలు కీలకంగా ఉన్నటువంటి మంచు లక్ష్మి, దగ్గుపాటి రానా, అలాగే కీలకంగా కుటుంబాలకు చెందిన వారు వీరిపై కేసులు నమోదవడం, అలాగే ప్రధానంగా విజయ్ దేవరకొండపై కూడా కేసు నమోదైంది. ఇది కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండస్ట్రీ ఏమైనా స్పందిస్తుందా? సో ఇవన్నీ కూడా అంశాలు కీలకంగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే విష్ణుప్రియ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె విచారణకు. సో ఎవరెవరు విచారణకు వెళ్ళే అవకాశం ఉందా? సో ఏవైతే సెక్షన్ల కింద నమోదు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో సెలబ్రిటీలు అక్కడ లాయర్లు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉందని సమాచారం అవుతుంది. కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఏదైతే గతంలో చేస్తారో ఆ వీడియోలు తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి తీగలాగారు డొంక కదులుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించింది ఈ బెట్టింగ్ యాప్స్లో మనం చూస్తున్నాం ఈ 2-3 రోజులుగా కేవలం 3-4 పేర్లే సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే వినిపించారు. నిన్న యాంకర్ విష్ణుప్రియ గురించి కూడా చర్చ జరిగింది, తనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క నిర్వాహకుల తీరు యొక్క పరిస్థితులు ఇస్తున్నారు, లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అంటే ఈ దీంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు పనిచేస్తున్నారు, వాళ్ళ పోలీసులు కూడా ఏదైనా పనిచేస్తున్నారు. ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి ఇలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 25 మందిపై సినీ సెలబ్రిటీపై కేసు నమోదు చేశారు. దీంట్లో ముందు చేసుకుంటాం హీరో రానాపై, హీరో విజయ్ దేవరకొండపై, ప్రకాష్ రాజ్పై, మంచు లక్ష్మిపై కూడా వాళ్ళు కేసులు వేయడం జరిగింది. అంటే వీళ్ళు కాక నిధి అగర్వాల్, వీళ్ళందరిపైన కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరు చేస్తున్నారో వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ మనీ లాండరింగ్లో జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే పోలీసులు ఏ కోణంలో ఆలోచిస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ సెలబ్రిటీస్ అయితే ఎవరైతే చూసారో వాళ్ళ స్వార్థం కోసం, అంటే జరగబోయే నష్టాన్ని గుర్తించకుండా వాళ్ళు హవాలా రూపంలో కూడా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు కూడా కేవలం లక్షల కోట్ల రూపాయల్లో కూడా లావాదేవీలు జరిగినాయి. అసలు ఒక యాప్ ప్రమోషన్లో వీళ్ళు ఎందుకు బాధ్యత వహించారు? వీళ్ళన్నిటిని కూడా పోలీసులు తీసుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అందరికి కూడా నోటీసులు, కొంతమంది సెలబ్రిటీస్ అందుబాటులో కొంతమంది ఉంటే కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అప్ స్కాన్లో ఉన్నారు. అంటే మొత్తానికి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది విదేశాలకు కూడా, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ కూడా విదేశాలకు దుబాయ్కి వెళ్ళినట్టు కూడా ఒక సమాచారం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదు, ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సభ్యులను కూడా మేము సంప్రదిస్తాం, ఎవరైతే ఈ యొక్క కేసులో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేశారు. విష్ణుప్రియ కూడా చెప్పారంటే ఆ నటిగా అలాగా యాంకర్గా విష్ణుప్రియ బిగ్ బాస్లో కూడా చేసింది, తనకు తీసుకోవడం ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ ఫోన్ సీజ్ చేయడం కాదు, వీళ్ళ కాల్స్ రికార్డింగ్స్, వీళ్ళ లావాదేవీలు, బ్యాంక్ నుంచి కూడా లావాదేవీలు చేస్తున్నారు, వీరు ఎవరెవరితో చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు చేశారు అనేది కూడా ఉంది. అయితే ఈడీ కూడా దీంట్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆషామాషిగా ఒక 100 లక్షల రూపాయల్లో జరిగింది, కోట్ల రూపాయల్లో జరిగినటువంటి లావాదేవీలు మనం చూసాం. ఈ హర్ష సాయి కావచ్చు, మిగతా మంది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినటువంటి సన్నీప్ బాయ్, ఇమ్రాన్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా లక్షల్లో కూడా డబ్బులు వెదజల్లేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చి ఎవరికొకరు సాయం చేసేవాళ్ళు, లక్షల రూపాయలు సాయం చేసి. అంటే ఒక సామాన్యుడు ఆశ్చర్యపోయారంటే పెద్ద పెద్ద బిలియన్ మ్యాగ్నెట్స్ వీళ్ళందరికీ కూడా అంతుపట్టించిన విషయం. అంటే డబ్బులు వృధాగా, అంటే వాళ్ళకు ఈజీగా దొరికినట్టుగా ఇచ్చేటువంటి పరిస్థితి పబ్లిసిటీ చేసుకొని ఈ కేవలం ఎట్లా చేయడానికి కారణం బెట్టింగ్ యాప్లే. ఈ బెట్టింగ్ యాప్లను నిర్వాహకులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఐపీ అడ్రస్లు తీసుకుంటున్నారు, ఫోన్ కాల్ రికార్డ్స్ తీసుకుంటున్నారు, ఈ సెలబ్రిటీస్ని కూడా హాజరు కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం ఇప్పటివరకు కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న స్థాయి సెలబ్రిటీస్ ఉన్నారు, కానీ ఈరోజు ఆర్టిస్టులు అంటే హీరోలు రానా, ఆయనకు బాలీవుడ్ పరంగా ఉంది, బాలీవుడ్ స్థాయిలో బాహుబలి తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది, ఆయనకు ఉంది. విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ స్థాయిలో కూడా ఉన్నటువంటి హీరో. సో ప్రకాష్ రాజ్ గురించి చెప్పొచ్చు, పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు ఎంత క్రేజ్ ఉందో వీళ్ళు కూడా ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు కూడా చేసుకున్నారు. ఈ లావాదేవీల వెనుక ఉన్నటువంటి ఇంకేమైనా ఉన్నాయా అంటే వీళ్ళు ఏంటంటే దీనికి దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ కూడా దీంట్లో ఉన్నది. కాబట్టి ఈ మనీ లాండరింగ్